హలో గైస్, సినిమా రివ్యూ విషయంలో ఎప్పుడే వాదం అలాగే ఆంక్షలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఒక యూట్యూబర్పై సినీ నిర్మాత అయితే ఫిర్యాదు చేశారు. తను డబ్బు డిమాండ్ చేశారని, ఇవ్వకుండా తన సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తామని చెప్పినట్లు పోలీసులకు ఆ నిర్మాత అయితే ఫిర్యాదు చేశారు. దీంతో సదరు యూట్యూబర్ను పోలీసులు అయితే విచారించారు. రీసెంట్గా వర్జిన్ బాయ్ సినిమా అయితే విడుదలైంది. చాలా కష్టపడి సినిమా చేశామని, అందరూ ఆదరించాలని నిర్మాత రాజా దారప్నేని కోరారు. అయితే సినిమా విడుదల తర్వాత యూట్యూబర్ నవీన్ ఇచ్చిన రివ్యూపై ఆయన మండిపడ్డారు. పూలు చెక్క పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ను నవీన్ అయితే రన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా కాలంగా సినిమాను రివీల్ చేస్తూ ఉంటారు. అయితే పూలు చెక్క నవీన్ తను 40,000 డబ్బులు డిమాండ్ చేశారని వర్జిన్ బాయ్స్ నిర్మాత రాజా దారప్నేని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో అతనిపై కేసు నమోదైంది. సినిమా రివ్యూ మంచిగా ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని, లేకపోతే నెగిటివ్ రివ్యూ ఇస్తానని అతనైతే బెదిరించినట్లు ఈ చిత్ర నిర్మాత ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పూలు చెక్క నవీన్ను పోలీసులు విచారించి, అంతేకాకుండా వాళ్ళని పిలిపించి విచారణ పోలీసులకు తిరిగి పంపించేశారు. సో ఇప్పుడు ఇంకా అయితే క్లారిటీ రాదు, ఎవరు అబద్ధం చెప్పారు, ఎవరు నిజమే చెప్పారు అనేది. నవీన్ ప్రో అయితే ఓకే పర్లేదు, మంచిగానే రివ్యూస్ చేస్తారు. బట్ ఫేమ్ ఉంది కాబట్టి డబ్బుల కోసం ఆశపడే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఇంకా ఏమైందంటే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో ఆ క్లారిటీ కోసం మనమైతే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.